మా ఊరు మారాలంటే మంచి సర్పంచ్ రావాలి. మంచి సర్పంచ్ కావాలంటే మంచోడు పోటీ చేయాలి. ఆ మంచోడు నేనే ఎందుకు కాకూడదు? ఊళ్ళో అసలే మనకు చాలా మంచి పేరున్నది అనుకో. అయితే నేనే సర్పంచ్ అయితా. సర్పంచ్ గా పోటీ చేస్తా. మా ఊళ్ళో రోడ్లు వేపిస్తా, చెరువు నీళ్లు మంచిగా చూసుకుంటా, పొలాలకు వారిస్తా. అసలు ఊరంతా సూపర్ చేస్తా. అసలు వీడ్రా సర్పంచ్ అనేటట్టు చేయాలి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. కానీ సర్పంచ్ కావాలంటే మనకు చాలా మంది సపోర్ట్ కావాలి. ఫస్ట్ మా అమ్మకి చెప్దాం సర్పంచ్ అయితే అంటే ఏమంటుందో. అమ్మా ఏందిరా? అమ్మా నీకు ముచ్చట చెప్పాలమ్మా అర్జెంటుగా. ఏం ముచ్చట? అది నువ్వేమనద్దు మరి. చెప్పు. నేను సర్పంచ్ అయితే అమ్మా. నీ ముఖానికా అంటే నీ ముఖానికి సర్పంచ్ అవుతావా? నా ముఖానికి సర్పంచ్ కావద్దా అమ్మా? ఏమైతావు? పైసలు లేంది. అరే పైసలు లేకుండా కూడా గెలవచ్చు అమ్మా. 30-40 లక్షలు లేంది సర్పంచ్ కావు. అరే 30-40 లక్షలే కావాలా అమ్మా? మన ఊరిని మారుద్దాం అమ్మా సర్పంచ్ అయ్యి. ఈ పనుల్లో కనిపించలేదు. 4,000-5,000 తెంగుతారు, సపడేక ముఖం మారుతారు, ఓటేరు. అరే ఏత్తరమ్మా అయ్యి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అమ్మా. జనాలు అప్పుడు గట్లే ఉన్నారు, ఇప్పుడు గట్లే ఉన్నారు. పైసలు గట్లే ఉన్నారు. పైసలు తీసుకొని ఓటేరు. ఎట్లా గెలుతావు? ఇప్పుడు నామినేషన్ ఏమన్నా వద్దా? నీ ఇష్టం. ఇక నీ ఇష్టమైనట్టు చేసుకో. నేను చెప్పేది అయితే గది. ఊరును మారుద్దాం అమ్మా. ఊరు అట్నే ఉన్నది. నువ్వు మాత్రమే సరిపోదు, వాళ్ళు మారాలి కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నువ్వు సర్పంచమై ఏం బిక్తావో నేను చూస్తా. విన్నావా? మంచిగా మారితే అయ్యో ఫలానా అయినా సర్పంచ్ అయినా మంచిగా అయినా అంటారు. ఇక చెడిపోయినాం అనుకో వాడు చూడని హహా అని అవుతారు. ఇజ్జత్ పోతుంది. ఇంట్లోనే సపోర్ట్ లేదు, ఇక బయటే మారుద్దాం. నేను చెప్పేది తిరిగా చెప్పినా. ఇక నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. అప్పుడు చదువుకోమంటానో చదువుకోలేదు, షెర్ల పొంటి అటు ఇటు తిరిగినావు. ఇక ఇప్పుడు అటు సర్పంచ్ అవుతాడట. సర్పంచ్ అయితే అంటే మా అమ్మే నన్ను నమ్ముతలేదా అంటే ఇంకా బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు, ఊళ్ళో ఏం సపోర్ట్ చేస్తారు? అయినా మా అమ్మే వీనికి ఓట్లు వేయకూడదు అని చెప్పేటట్టున్నది. ఇట్లా మరి ఇప్పుడు నామినేషన్ వేద్దామా వద్దా? ఇంట్లో ఆడోళ్ళు ఏడితే మగోని మంచిది కాదా? సరే నామినేషన్ అయితే వేసి పెడదాం. రేపే కదా లాస్ట్ డేటు. తర్వాత మా అమ్మని బతిమాలుకొని మెల్లగా సెట్ చేద్దాం ఎట్లనో తీరు. అమ్మ నేను సర్పంచ్ అయితేనే తిండి కూడా తినేవారా? అమ్మ నేను అయితేనే అమ్మ, నీ దండం పెడతామ్మా, నీ కాలు మొక్కుతామ్మా. సర్పంచ్ అయితేనే చెప్ తినత్తలేదారా? అరే అయితమ్మా, బొచ్చడి మంది అవుతారు సర్పంచ్. ఇప్పుడు అంతకుముందు రాముల మామ కాలేదా, మొన్న వచ్చిన సురేష్ మామ కాలేదా? కొత్తోళ్ళేగా వాళ్ళు కూడా, ఇప్పుడు పాతోళ్ళు అయ్యారు. కానీ అవుతారా? పైసలు అంటే అవుతారు. పైసలు లేవా? ఏం పెట్టుకొని పోతావు? మన ఎకరం ఉన్నది కదా అమ్మ, అయ్యో గదానికే సూటి పెట్టు. మళ్ళా అది కుదవ పెడదాం అమ్మ. ఇక కాగితాలు ఇస్తే తీసుకుపోయి ఏనాన్న పెట్టి తెచ్చుకో. తెచ్చి ఇక మరి ఏం చేయాలి? ఒక్కడే పట్టు సర్పంచ్ అందులో ఏమి ఉండదు. అరే పైసలు కూడా సంపాదించచ్చు అమ్మ. ఇప్పుడు 20 లక్షలు పెడితే రేపు మన 1 కోటి రూపాయలు సంపాదించచ్చు అమ్మ. నీకేం తెలుస్తుంది? ఏమో ఏం సంపాదిస్తావో ఏం కథ నాకు అర్థమవుతలేదు. సర్పంచ్ అయితే మన ఇల్లు మీద ఇల్లు వేయచ్చమ్మా. ఏమైనా తేడా వచ్చింది అనుకో, ఉన్న ఎకరం పోద్ది. ఇక అడుక్కొని తింటాం. చిన్న తిండి కూడా నిమ్మలం కాదు. ఊరికే గెలుస్తాం తీయమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం గెలుస్తామో ఏం కాతో నేను ఇష్టం రా. రేపు పొద్దుగాల కాగితాలు కొంచెం పోయి ఏమైనా కుదరబెట్టి పైసలు తెచ్చుకో. ఇక మరి యావు మనం సర్పంచ్ అయిపోతానమ్మా. అదే మాట మీద ఉండు, మళ్ళీ మాట మారవకు. ఏం మాటరా? నువ్వు మంచిదానివమ్మా. మంచిదాన్నే. ఇస్తే మంచిదాన్ని, ఇవ్వకుండా చెడుదాన్ని. ఇచ్చిన అయిపోయినా మంచిదాని, ఇవ్వకుంటే ఏమందు. కాకపోతే ఇచ్చినందుకు ఇంకా మంచిదానివైనవు. మాటలతో కొండ ఎక్కుతావు. ఏం లేదు, ఏ కొడుకు చేసే పనికి ఇదే. ఆ కొండ మీద నుంచి ఇంకా పెద్ద కొండ కడదామమ్మా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వేం టెన్షన్ పడకు. సరే సర్పంచ్ అయితే గెలుస్తానా, మన జీవితం మారబోతుంది. సంబరంగా ఉండు, సరేనా? సరే తీసుకో అన్న కాగితాలు. అది భూమి చేతికి వస్తుందో రాదో నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు ఏడుతాను ఏమద్దా అంటాడు కదా, సప్పుడు ఎక్కువ మరి ముందట ఏమనద్దు ఇక. అరే బబ్బులు, అరే నేను సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటాను రా. పార్టీలు కేసులు గట్టిగానే ఉంటాయి కానీ నేను సర్పంచ్ కావాలరా. అంతే. మనోళ్ళందరూ చెప్పు మనకే ఓట్లేయాలని. మన గుర్తు ఏంటిది అనుకుంటాను? కుండ గుర్తు. చల్లగా ఉండాలి కుండ, ఎండాకాలం కుండ లెక్క.
చల్లగా ఉండాలి కుండ, ఎండాకాలం కుండ లెక్క. సరేనా? మనం గెలుస్తాను, మన బ్యాచ్ అందరికీ చెప్పు. ఉంటాయి బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి, కోటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నామినేషన్ కూడా వేసి వచ్చిన ఆల్రెడీ. మనం ప్రచారాలకు అటు ఇటు తిరగాలి, గట్టిగా ఉండాలి ఈసారి. సరేనా? సరే చెప్పు మరి మన వాళ్ళందరికీ. ఏంది పోరగాన్లు ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే నేను సర్పంచ్ అవుతానంగానే పార్టీ ఉన్నదా, కేసులున్నాయా, బీర్లున్నాయా అంటారు. ఈ తాగుబోతు మందా గిట్ట తయారయ్యలు. పుణ్యాన్ని కోట్లు ఎవడు వేసేటట్లేడు. కావాలి సర్పంచ్ కావాలి. ఊరును బాగు చేద్దాం అనుకుంటే నేను బయలుపోయేటట్టు, ఉన్నా. ఇది రియలైజేషన్. పైసలు అమ్మా, ఆ భూమి కాగితాలు పట్టుకురావే. తెచ్చినావా? ఇగో ఓకే. ఇక ఉన్నదే ఈ ఎకరం పొలం. ఆ ఎకరం పొలం నీ చేతిలో పెడతానా ఈ కాగితాలు. ఈ ఎకరాన్ని 10 ఎకరాలు చేద్దాం, నువ్వు మారవరా? ఏమో ఏం 10 ఎకరాలు చేస్తావేమో, ఈయనైతే ఇస్తా. నమ్మకం ఉంచమ్మా. ఏమో ఏం నమ్మకం ఏం కథ. ఇవాళ రేపు మనదే విషయం. రాజకీయాలు నమ్మకాలే ఉండేపో. అరే ఆ పక్కవాడ వంచిల్లా పైసలు. అరే మామ ₹1,00,00,000 రా, లేకపోతే పిసినారోడు అసలే ఓటేయడు. పోయినసారే వాళ్ళు ఓటుకు పైసలు ఇవ్వాలని ఓటేయకుండా ఇంట్లో పన్నాడు. అరే పోలీసు వాళ్ళు వస్తారా, జాగ్రత్త, కట్టల పైసలు. మరి దొరికినామా అంటే ఎకరం పొలం అటే పోతుంది. మరి ఎకరం పొలం కుదవబెట్టిన అసలే. నిద్రలా? అరే మంచిగా పంచుల్లి. ఏంద్రా నిద్రలో కూడా ఇదే కథారా? ఏందమ్మా కలవరిస్తానావు? కలవచ్చు ఇక్కడదే. వానికి పైసలు ఇచ్చినావా, వీనికి పైసలు ఇచ్చినావా, పోలీసు వాడు వస్తానని పండనియవు. పండు తెల్లారినాక అన్ని కానీ నిద్ర కూడా పోనీయరు. మామ కోటరిచిన వారా? నా కొడుకు సర్పంచ్ అని మనిషికి 2,000 ఇచ్చిండు, మందు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిండు. గెలుతాడులే, ఎకరం పొలం పెట్టి ఇచ్చినాం. అసలే నమ్మకం మీద. అగో నా కొడుకు వచ్చినట్టున్నాడు, సర్పంచ్ అయి గెలిచి వచ్చినట్టున్నాడు. ఇరు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. ఇంట్లోదా నాన్న? గెలిచినా బిడ్డ? గెలిచినావారా? ఓడిపోయినావమ్మా. చెప్తే ఇన్నవారు లంచ కొడుక. మనకు వేయరు ఓట్లు అని చెప్పిన పైసలు తెంగుతారు, సప్పుడు ఎక్కుంటారు. ఎక్కడ పొలం బాయ్ ఎంత చెప్పినా అయినా పైసలు తెంగిన ఓటు వేయకపోయి పిచ్చోని లెక్క వచ్చిండి. ఇక ఉన్నాయని ఓడగొట్టి ఏమో సర్పంచ్ గెలుతా అనిపోయి ఉన్న ఎకరం బొడగొట్టి వచ్చిండు. చెప్తిన్లే చిలుకో చెప్పిన మనం గెలవం బిడ్డ, ఈ మంది ఏరు బిడ్డ అంటే ఎత్తారమ్మా అన్నాడు. ఉన్న ఎకరం పోయింది. ఏంది నాన్న పెట్టలేదారా పొలం? పెట్టలేదమ్మా. అదే ఏమైంది? పెడదాం అనుకునే పోయినా కానమ్మా, ఈ పైసలు పెట్టి జనాలకు పైసలు పంచి 30-40 లక్షలు ఓడగొట్టుకున్న తర్వాత ఒకవేళ మనం గెలిచినా కూడా మళ్ళీ మనకు సంపాదించుకోవాలి, మనం ఎదగాలనిపిస్తుంది. కానీ జనాలకు సేవ్ ఎందుకు ఏ బుద్ధి అవుతుందమ్మా? అందుకే పెట్టలే. జనాలు ఫ్రీగా ఓట్లు వేస్తేనే, లేకపోతే లేదు. మంచి పని చేసినావు బిడ్డ. ఒకవేళ గెలిస్తే సేవ్ చేద్దాం అనుకున్నా, బట్ జనాలకు అవసరం లేదు, మా బతుకులు ఇంతే, మేము మారము అన్నట్టు ఉన్నారు. అందరు నీ లెక్క చేయాలరా. ఎప్పుడైనా మన సొంత పైసలు పెట్టుకొని గెలవద్దు, నార్మల్ గా గెలవాలి. అప్పుడే సర్పంచ్ దేనికైనా విలువ ఉంటది. మంచి పని చేసినావు నాన్న. ఎకరం పొలం ఏందా నేను బాధపడతాను కాదురా. అట్టెట్లా పోనిస్తానమ్మా ఎకరం? ఉన్నది పోతే మనం ఉన్నదే గిది. గెలవకుంటాం. అది యాక్చువల్లీ మనం గెలవకపోడు కాదమ్మా, జనాలు ఓడిపోయిల్లు. అది వాళ్ళకు తెలుస్తలేదు. ఇవాళ మనం పొక్కవాలుగా తాగుదాం తిందాం అనుకొని మనిషికి ₹1000 తీసుకున్నారు. కానీ 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఏం ఉండదు. ఊళ్ళో గుడి చక్కగా ఉండదు, బడి చక్కగా ఉండదు, రోడ్లు చక్కగా ఉండయి, నీళ్లు చక్కగా ఉండయి. 5 ఏళ్ళు నాకుతారు. నా కొడుకు తెలియదాకపోవడానికి తిట్టిన వాడిని, సర్పంచ్ అది ఇది ఉన్న పొలం పొడగొడతాను అని. నా కొడుకు మంచోడవ్వ. మీరు కూడా పొలాలు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, జాగ అమ్ముకొని సర్పంచ్ అయితాం అనుకోకుండ్రి. మన పైసలు పెట్టుకోకుండా సర్పంచ్ అయితేనే అదో లెక్క. విన్నారా? అందులో వచ్చేది ఏం లేదు. లేకుండా రోడ్న పడతాం, తర్వాత ఆగమయ్యేది మనమే. చెప్పింది తినకుండా అడక తింటారు.
లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుండ్రి. సబ్స్క్రైబ్ అనేది మీకు చిన్న బటనే కావచ్చు, బట్ మాకు అదే భవిష్యత్తు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.